బడ్జెట్లో మంచి ల్యాండ్ కొని, అది కూడా ఫామ్ ల్యాండ్ కొని, తర్వాత కొన్ని రోజులకి మంచి కోట్లలో బడ్జెట్ వస్తుందంటే ఆహా వినడానికే బాగుంది కదా. ఇప్పుడు నేను సేమ్ అదే ప్లేస్ని తీసుకొచ్చిన. ప్లాట్ చూద్దామని వచ్చిన వాళ్ళము ఇక్కడున్న వెంచరు, ఈ డెవలప్మెంట్, ఇక్కడున్న ఫెసిలిటీస్ ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయిపోయి ప్లాట్ బుక్ చేయడం జరిగింది. ఇక్కడ మేము 5 కోట్ల ప్లాట్ తీసుకోవడం జరిగింది. $1 crore అబోవ్ రిటర్న్ వస్తుంది ఒక 14-15 ఇయర్స్ టైంలో. సో నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకుంటే నా ఫ్యూచర్ రిటైర్మెంట్ గురించి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసింది సార్. వాటిలో ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసిన వాటిలో ఇది బెస్ట్ ఆప్షన్గా మాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ ఇక్కడ మాకు విజిబుల్గా కనిపిస్తున్నాయి ప్రతిదీ. అది తీసుకోవడానికైతే రేపు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే RRR మార్కింగ్ పాయింట్ బాగా నియర్గా ఉందన్నారు. ఈ వెంచర్లో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దానిలో ఏంటంటే ముఖ్యంగా శ్రీగంధం చెట్లు. ఇది వరల్డ్ వైడ్గా 5 లక్షల టన్నుల రిక్వైర్మెంట్ ఉంటే ఈ రోజున ఈవెన్ 1,00,000 టన్నులు కూడా దాని ఉత్పత్తి లేదు. 10 years బ్యాక్ నేను 10 lakhs పెట్టి ల్యాండ్ తీసుకున్నాను. ఇప్పుడు అది వచ్చి 4 కోట్లు అయిందండి. స్థలం కూడా ఇంపార్టెంట్. ఇల్లు ఎంత వాస్తుగా కట్టుకుంటామో స్థలం కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు ఇల్లు కట్టుకున్నా కూడా వాస్తుకు కట్టుకున్నా కూడా ఫలితం ఉంటుంది. స్థలమే కరెక్ట్గా లేదనుకోండి, ఇల్లు కరెక్ట్గా కట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు స్థలం ఇల్లు కరెక్ట్గా రెక్టాంగులర్, కరెక్ట్గా ఈస్ట్కి కానీ నార్త్కి కానీ కరెక్ట్గా ఫేసింగ్ కరెక్ట్గా పెట్టి చేశారు. అది ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతకి తీసుకున్నారు? మీకు కంఫర్ట్ ప్రైస్లోనే వచ్చిందా? కంఫర్ట్ ప్రైస్. అయితే మీ దగ్గరే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ని కొనాలి అంటే మీరేం చెప్తారు? చిన్న పెట్టుబడితో మాకు సహకరిస్తే నమ్మకంగా మేము పనిచేస్తాము. 100% ఒక మంచి ఆదాయాన్ని దానికి మనం తీయగలుగుతాము. తక్కువ బడ్జెట్లో మనం ల్యాండ్ కొని కొన్ని సంవత్సరాల తర్వాత అది కోట్లల్లో పోతుందంటే ఆహా వినడానికి ఎంత బాగుంది కదా. అట్లాంటి ప్లేసే నేను పట్టుకొచ్చిన. మనం ఇప్పుడు షాద్నగర్లో ఉన్నాం. షాద్నగర్లో రైల్వే స్టేషన్కి దగ్గర, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరే ఉండి, అమెజాన్ డాటా సెంటర్ కూడా దగ్గరనే ఉండి ఎంతో బాగుంది కదా వినడానికి. ఈ ప్లేసెస్ అన్ని దగ్గరనే ఉండి మంచి, అందులో మనకు ఫామ్ ల్యాండ్ ఉంటే ఎంతో బాగుంటుంది. అదే ఫామ్ ల్యాండ్ ఇప్పుడు మన కోసం SS అగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఈడెన్ గార్డెన్ అని ఒక మంచి ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకొచ్చింది. అది ఎట్లుంది, అందులో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ప్లేస్లో ఏమేమి చెట్లు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. చేస్తారు ఈ ప్లేస్ గురించి? యంగ్స్టర్స్కి అయితే, యూత్కి అయితే, ఇప్పుడే జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళకైతే తీసుకుంటే ఫ్యూచర్లో పెరుగుతుంది. రిటైర్డ్ పీపుల్ అనుకోండి, వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. ఫామ్ తీసుకుని హ్యాపీగా వాళ్ళకి కావాల్సినంత స్థలం ఉంటుంది, మొక్కలు ఉంటాయి, మంచి గాలి వెళ్తురు. మీరు తీసుకున్న ప్లేస్ లో ఏం మొక్కలు ఉన్నాయి? ఎక్కువ చెట్లు, మంచి గంధం, మామిడి. ఎంతకి తీసుకున్నారు? మీకు కంఫర్ట్ ప్రైస్ లోనే వచ్చిందా? కంఫర్ట్ ప్రైస్ ఎంతకు చెప్పచ్చు. ఓకే. స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడంతా. ఈ మెయింటెనెన్స్ అది బాగా నచ్చింది. తర్వాత గెస్ట్ హౌస్ ఉంది. మీకు మొత్తం ఓవరాల్ గా చూస్తే మీకేం నచ్చింది? ఇక్కడ ఏం నచ్చి తీసుకున్నారు? మొత్తం ఈ చెట్లు అంతే, చాలా వాతావరణం చాలా బాగా నచ్చింది. నా పేరు కృష్ణారావు. మేము ఏసరానగర్లో ఉంటాము. యాక్చువల్గా మా ఈ ప్లాట్ ఓనరు విజయ్ కుమార్ మా ఫ్రెండ్. ఆయన ప్లాట్ చూద్దామని ఫ్యామిలీతో తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాట్ చూసిన తర్వాత మేము అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అనుకుని కూడా ఇక్కడ మేము 5 కోట్ల ప్లాట్ తీసుకోవడం జరిగింది. మేము ఊరికే ప్లాట్ చూద్దామని వచ్చిన వాళ్ళము ఇక్కడున్న వెంచరు, ఈ డెవలప్మెంట్, ఇక్కడున్న ఫెసిలిటీస్ ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయిపోయి ప్లాట్ బుక్ చేయడం జరిగింది.
మాకు ఇందులో నచ్చింది ఏంటంటేనండి, ఆల్రెడీ ఇది డెవలప్ అయ్యి ఉంది. మొక్కలు కూడా 4 ఏళ్ల పైన పెంచిన మొక్కలు ఇవన్నీ. దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో వీళ్ళేదో మేము చేస్తాము అది ఇది అని కాకుండా ఆల్రెడీ చేసింది మాకు చూపెట్టారు. అందుకని అది నచ్చి మేము బుక్ చేయడం జరిగింది. చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళం కూడా ఆల్రెడీ చూసి నచ్చి బుక్ చేసుకుని వెళ్ళాము అదే రోజు. నా పేరు భాగ్యలక్ష్మి అండి. 10 years బ్యాక్ నేను 10 lakhs పెట్టి ల్యాండ్ తీసుకున్నాను. ఇప్పుడు అది వచ్చి 4 కోట్లు అయిందండి. మీరు కూడా మంచిగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు కూడా లాభాలను పొందాలని ఆశిస్తున్నాను. ఈ వెంచర్ చూస్తే మొత్తం 120 acres కూడా మొత్తం ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ సార్. ఇక్కడ ప్లాటింగ్ అయిపోయింది, రిసార్ట్ గెస్ట్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం మనం, స్విమ్మింగ్ పూల్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ఆవులు ఉన్నాయి. సో ఇవన్నీ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ కాబట్టి మేము ఇన్వెస్ట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఇన్వెస్ట్ చేయడం కూడా. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వెంచర్లో ఆల్రెడీ 4 years ఓల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి సార్. శ్రీగంధం ప్లాంట్స్ ఆల్రెడీ 4 years ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మేము తీసుకున్న 605 square yardsలో మనకి ఆల్మోస్ట్ 40 ప్లాంట్స్ దాకా వస్తున్నాయి, 40 ప్లాంట్స్ వస్తున్నాయి శ్రీగంధం ప్లాంట్స్. శ్రీగంధం ప్లాంట్స్ యొక్క గొప్పతనం గురించి వాళ్ళు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు ఆటోమేటిక్గా 1 crore అబోవ్ రిటర్న్ వస్తుంది ఒక 14-15 years టైంలో. సో నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకుంటే నా ఫ్యూచర్ రిటైర్మెంట్ గురించి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసింది సార్. షాద్నగర్ అంతకాలంలోనే అతిపెద్ద పట్టణంగా రూపుచెందుతోంది. చాలా డేటా సెంటర్స్ వచ్చినాయి ఆ ఏరియాలో. సో అట్లా ఏ ఆస్పెక్ట్లో చూసినా సరే ఈ ఏరియాకి ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవటం వల్ల విపరీతమైన మన కస్టమర్ లబ్ధి పొందుతారు. సో రియాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్లో వాళ్ళు చేసిన సర్వీస్ అంతా కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో కూడా వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటారనే ధైర్యంతో ఇన్వెస్ట్ చేశాము. సో 15 years తర్వాత మనం ఊహించినంత అమౌంట్ మళ్ళీ రిటర్న్ మనకు వస్తుందని, ప్లస్ ప్లాట్ కూడా మళ్ళీ మనకు మిగిలిపోతుంది, చాలా ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేశాము. అట్లాగే మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి ఇంట్రడ్యూస్ చేశాను నేను.